ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. మరి టీవీ ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్నటువంటి, మరి యూట్యూబ్ ఛానల్లో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు, దీవెనలు. దేవుడు మెండుగా మిమ్మల్ని ఆశీర్వదించి క్రీస్తుకు సాక్షిగా ఆయన మిమ్మల్ని నిలబెట్టి గొప్ప మేలులతో నింపునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏ విధంగా ఉంటారు అనే మాట గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి. అది ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మి విశ్వసిస్తావో ఆ దినము మొదలుకొని నీ జీవిత కాలమంతా కూడా ప్రభువుని వెంబడించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ప్రియమైన బిడ్డలారా, నీ ప్రవర్తన ఎంతో దీవెనకరంగా ఉంటుంది. మునుపు లాంటి ప్రవర్తనగా నీ ప్రవర్తన ఉండదు. ఒక ప్రత్యేకించబడిన ప్రవర్తనగా ఉంటుందండి. రైట్. అయితే దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. లూకాసు సువార్త 23వ అధ్యాయము 40వ వాక్యంలోకి మనం వెళ్దాం. అయితే రెండో వాడు వానిని గద్దించి, చూడండి ఇక్కడ ఏమని రాయబడింది తెలుసా? ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట అండి. చూడండి ఈ మాట. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తుకి సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగల్ని సిలువ వేశారు. అయితే ఆ ఇద్దరు సిలువ వేసిన దొంగల్లో ఒక దొంగ యేసుక్రీస్తును చూచి కూడా చూడనట్లుగా నమ్మక, విశ్వసించక, వ్యతిరేకిస్తూ తమకిష్టమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని బొంకుతూ ఉన్నాడండి. అయితే రెండవ దొంగ ఏంటంటే యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో పలికిన ఆ మొట్టమొదటి మాటకే ఇతని జీవితం యావత్తు మార్చబడింది. ఈ ప్రేమ ప్రపంచంలో ఎవరు చూపించలేరు. నిజముగా ఈయన దేవుడు కాబట్టి ఈయనను ఈ విధంగా చిత్రవద చేస్తూ ఆయన శరీరాన్ని దున్నుతూ నిజముగా ఆయన భయంకరంగా దూషిస్తూ కొడుతూ ఉన్నా కూడా నిజముగా ఈయన మనలాంటి మనిషి అయితే, రోషము పౌరుషం ఉంటే నిజంగా భయంకరంగా మాట్లాడే వ్యక్తి కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడే అని ఆలోచించాడు. రెండో చెమ్మంటవా, అతడు పలికినటువంటి ఆ యేసుక్రీస్తు కలువరి సిలువలో పలికినటువంటి ఆ మొట్టమొదటి మాట, ప్రభువా వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పిన మాట ఆ రెండవ దొంగను కదిలించిందండి. నిజముగా క్షమించమనే మాట ప్రపంచ దేశ చరిత్రలో ఏ దేవుడు దేవత ప్రపంచానికి తీసుకురాలేదండి. ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క పాపాలు ఆయన మీద వేసుకొని వారికి విమోచన, విడుదల ఇచ్చి వారిని పరలోకములో వారికి స్థానాన్ని ఇచ్చుటకే ఆయనే దేవాది దేవుడిగా వచ్చి ఆ కలువరి సిలువలో ఏ పాపము, ఏ తప్పిదము చేయని ఆయన కలువరి సిలువలో శిక్షకు పాత్రుడుగా మార్చబడినప్పుడు ఆయన ఆ కలువరి సిలువలో ఆయన పడిన ఆ యొక్క గాయములేమి, నిందలేమి, అవమానాలేమి, హేళనలేమి, అతను పొందినటువంటి ప్రతి దెబ్బను బట్టి రెండవ దొంగ ఆశ్చర్యపోతూ అతని హృదయము తెరవబడిందండి. దొంగ హృదయము తెరవబడింది. మళ్ళీ చెప్తున్నా, దొంగ హృదయము సిలువ దగ్గర తెరవబడిందండి. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్పమంటావా? ప్రపంచములో ఆ రోజు 2000 సంవత్సరముల కిందట కలువరి సిలువలో ఇరువురి దొంగల మధ్య యేసుక్రీస్తు వారు సిలువ వేయబడితే ఒక దొంగ హృదయము తెరవబడింది అనేది ఎంత సత్యమో ఇప్పటి వరకు కూడా ఒక నగ్న సత్యం ఏంటి తెలుసా? ప్రపంచంలో ఎంతో మంది దొంగలు, హంతకులు, మోసగాళ్ళు, నటించే వాళ్ళు, వ్యభిచారులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, ఇలా చెప్పుకుంటూ పోతే డ్రగ్స్కు బారిసగా మార్చబడిన వాళ్ళు, వ్యభిచారులు, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించినటువంటి వ్యక్తులు తమకిష్టమైన బ్రతుకులు బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడి కృప వారి మీదకి దిగి వచ్చినప్పుడు సత్య సువార్త, యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో బలియాగంగా మార్చబడ్డాడు అనే సత్యము వారి దగ్గరకు వచ్చినప్పుడు ఎంతో మంది దుష్టక్రియలతో నింప
నింపబడిన వారు, పాపపు క్రియలతో నింపబడిన వారు, దాని నుంచి విడుదల పొందుకునే వాళ్ళు నిజంగా దాంట్లో సతమతం అవుతూ చచ్చిపోతానేమో అని బాధ కలుగుతూ దానిలో నుండి బయటికి రాలేక భయంకరమైన బానిసలుగా మార్చబడి ఎంతో మందిని నాశనం చేస్తున్న వారు సైతం కూడా ఈరోజు బయటకు వచ్చి అనేకుల్ని దేవుని వైపు తిప్పగలిగేటువంటి గొప్ప వ్యక్తులుగా ప్రపంచం అందంతటా యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా దొంగలే కాదు కానీ, హంతకులే కాదు కానీ, మోసగాన్లే కాదు కానీ, వ్యభిచారులే కాదు కానీ, ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ దేశ చరిత్రలో ఎంతో మంది మార్చబడ్డారండి. ఎంతో మంది మార్చబడ్డారు. ఎంతో మంది లెక్కకు మించిన వ్యక్తులు మార్చబడ్డారు. అంటే దానికి గల కారణాల్లో మొట్టమొదటి కారణం ఏంటి అంటే ప్రియమైన బిడ్డలారా, ఆ కలువరి సిలువలో యేసుక్రీస్తు పలికినటువంటి ఆ మొట్టమొదటి మాట ద్వారా అక్కడ దొంగ, ఇరువురు దొంగల మధ్య ఉన్నటువంటి రెండవ దొంగలో విడుదల కలిగింది. అద్భుతం చెప్పమంటామా? ఇంతవరకు ప్రపంచంలో ఎంతో మంది జీవితాలలో విడుదల కలిగింది. అయితే ఈ రెండవ దొంగ ఎప్పుడైతే ప్రియమైన బిడ్డలారా నిజంగా మారుమనసు పొందుకున్నాడో, తను తప్పిదాలను గ్రహించాడో, తన పాపాలు ఒప్పుకున్నాడో, నిజముగా అప్పుడే యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించి నిజముగా దేవుడి చేత నిజంగా ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఆ దొంగకు విమోచన కలిగి యేసుక్రీస్తుతో కూడా నిత్య పరలోకంలో ఉండే స్థానాన్ని పొందుకున్నాడు. బ్రతికి ఉండగానే నిజముగా భక్తిహీనతను గ్రహించిన వాడై యేసుక్రీస్తు సిలువ ఎదుట పాపి అని గ్రహించి నేను చేసిన క్రియలకు ఈరోజు నాకు శిక్ష వచ్చిందని తెలుసుకున్నవాడై, మూడోది యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకొని, నాలుగోది అక్కడ నుంచి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ కలువరి సిలువలో ఉన్న మొదటి దొంగను కూడా ఆ దొంగే సువార్త ప్రకటించే మొదటి సువార్థికుడిగా మార్చబడ్డాడండి. చెవులు కొట్టి దేవుని కనపడదామా? సిలువలో అంటే అపోస్తులు దేవుడు పిలుచుకున్నాడు, పౌలుని దేవుడు ఎంచుకున్నాడు. ఇవన్నీ అలాగా ఉంటే నిజంగా ఒక దొంగ మార్చబడి నిజంగా కలువరి సిలువలో సువార్థికుడిగా మార్చబడ్డాడంటే గ్రేట్ అయిన అద్భుతం కాదు ప్రియమైన బిడ్డలారా? గమనించండి, యేసుక్రీస్తు సేవా పరిచర్యలో దాదాపుగా అనేక మంది పాపాల్లో ఉన్న వారు పట్టబడే వారి జీవితాలు ప్రభువుకు అప్పగించి వారి జీవితాలు దేవుని భయభక్తులతో మార్చబడి దేవుని కొరకు రోషం కలిగిన సేవ చేస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, మామూలు సేవ కదా అది దేవుడు వారికి ఇచ్చే గొప్ప ధన్యత. ఎందుకు తెలుసా? ఆయన పాపుల కొరకు వచ్చాడనే సత్యము వారు తెలుసుకున్న తర్వాత వారి పాపాలను గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టి వారి జీవితాలు క్రీస్తుకు సాక్షిగా ఉంటాయండి. ఇది మామూలు జీవితం కాదు, ఒక ప్రత్యేకించబడిన దైవిక శక్తి అని ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను ప్రియమైన బిడ్డలారా. అయితే ఈ రెండవ దొంగ జీవితంలో జరిగిన గ్రేట్ అయిన అద్భుతం ఏంటి చెప్పమంటారా అండి? ఎప్పుడైతే అతను పాపాన్ని గ్రహించాడో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడమే కాదు కానీ యేసుని దేవుడిగా అంగీకరించి మొదటి దొంగకు హెచ్చరికతో కూడిన మాట చెప్తున్నాడు. ఏంటి తెలుసా? నువ్వు దేవునికి భయపడవా? దేవునికి భయపడవా? దేవునికి భయపడతావా? ఇప్పుడు కూడా ఒక అద్భుతమైన మాట చెప్పమంటావా? ఆ రెండవ దొంగ చెప్పిన మాటకు మొదటి దొంగ గన పశ్చాత్తాపడి నిజముగా జాగ్రత్త పడి ఉంటే గన అతను బ్రతుకుని మార్చుకునేవాడు, తను నిత్య నరకానికి పోకుండా ఉండేవాడు, చచ్చిపోయేటప్పుడు కూడా ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉండేవాడు, నిజంగా దేవుడి భయము కలిగిన వ్యక్తిగా ఉండేవాడండి. అక్కడ కూడా సువార్త అందింది కానీ తన మనస్సును మార్చుకోలే, తన బ్రతుకును మార్చుకోలే, లోక సంబంధమైన వ్యక్తిగా ఉండి దేవునికి విరోధంగా జీవించడం మొదలుపెట్టాడండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నంటే ఈ రోజు కూడా శిలువకు శత్రువులుగా నడుచుకున్న వాళ్ళు కోట్ల కొలది ప్రపంచంలో ఉన్నారండి. వీళ్ళు తెలుసా? యేసుక్రీస్తుని ఇప్పుడు కూడా సిలువ వేసేటువంటి వ్యక్తులే ప్రియమైన, ఇప్పుడు కూడా సిలువ వేస్తున్నారు. వారి మాటల ద్వారా, క్రియల ద్వారా, పద్ధతుల ద్వారా, ఆచారాల ద్వారా, సాంప్రదాయాల ద్వారా మాటికి యేసుక్రీస్తుకు సిలువ వేస్తూనే ఉన్నారండి. ఆయన కలువరి సిలువలో నిజముగా వీళ్ళందరి గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రియమైన బిడ్డలారా, ఆ రెండవ దొంగ ఎప్పుడైతే దేవునికి భయపడ్డాడో తన జీవితాన్ని మార్చుకున్నాడు. రెండో చెప్పమంటవా? ఒక సువార్థికుడిగా మార్చబడ్డాడు. మూడో చెప్పమంటవా? నిజంగా అనేకులు తన కన్ను దృష్టికి కనిపించినప్పుడు వీళ్ళు దేవునికి భయపడక వీరికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నారని తన ద్వారా దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడండి. ఈరోజు ఈ వర్తమానం ఏంటి తెలుసా? పరీక్షించుకోవాలండి. భయభక్తులు కలిగిన జీవితం మనం జీవిస్తున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది అండి.
యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నీ బ్రతుకు ఎంతో ఒక దీవెనకరమైన బ్రతుకుగా, ఒక క్షేమకరమైన బ్రతుకుగా, ఒక ఆశీర్వాదకరమైన బ్రతుకుగా నీ గురించి చెప్పుకునే స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడు, కానీ చెప్పించుకునే స్థితిలో కాదండి. ఈ దొంగ ఎప్పుడైతే యేసుని విశ్వసించాడో చెప్పడం మొదలుపెట్టాడండి. తను దొంగదని గ్రహించాడు, నేను దొంగగానే ఉన్నాడని చెప్పాడు, తను ఏ స్థితిలో ఉన్నాడో గ్రహించాడు. రెండోది ఏం చేయాలో గ్రహించాడు. మూడోది భయం లేకుండా జీవించడం మొదలుపెట్టాడండి. అందుకే మన వ్యక్తిగత జీవితంలో మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది, మనల్ని మనమే పరీక్షించుకోవాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, చూద్దామా దేవుడి యందు భయభక్తులు కలిగిన వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దేవుని వాక్యములో సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్యం, యెహోవా యందు భయభక్తులు కలిగినుట చెడుతనమును అసహించుకొనుటయే. ఆమేన్ చెప్దామా? ఏ వ్యక్తి జీవితంలో దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటుందో అతని జీవితంలోకి ఏ చెడు కార్యం వచ్చినా కూడా నిజముగా ఎట్లుంటుందంటే అసహించుకునే వ్యక్తిగా మార్చబడతాడు. ఈ శక్తి ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఇది నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు దేవునికి ఎప్పుడైతే భయపడుతూ నిన్ను నువ్వు అప్పగించుకుంటావో నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన బిడ్డలారా, నిన్ను నువ్వు పాడు చేసుకోవండి. సాతాను నీకు ప్రేరేపించిన, సాతాను ఆలోచనలు నీకు ప్రేరేపించిన, సాతాను నిన్ను ఏ విధంగా చెరపట్టాలని అపవిత్రురాలిగా చేసేదానికి ఎంత ప్రయత్నం చేసినా వాడు ఎప్పుడు ఓడిపోతాడు అంటే నీవు నీ వ్యక్తిగత జీవితంలో భయభక్తులు కలిగిన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో ఈ లోకములో దేవుని వాక్యం చెప్తుంది చెడుతనాన్ని అసహించుకునే వ్యక్తిగా మార్చబడుతుంది. ఈ శక్తి కావాలి అంటే ఊరికినే రాదండి. వ్యక్తిగత జీవితంలో గుర్తుపెట్టుకో ప్రియమైన బిడ్డలారా, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. యోబుని కూడా దేవుడు చూస్తూ ఏమన్నాడు తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి యోబుని దేవుడు చూచి సాక్ష్యం ఇస్తున్నాడండి. సాతానా, యోబు సంగతి ఆలోచించవా, ఎటువంటి భయభక్తులు కలిగిన వ్యక్తి అని సాతానుకు దేవుడు శపథం చేస్తున్నాడండి. అయితే అద్భుతం చెప్పమంటావా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోబు తన జీవితంలో దేవుడి దగ్గర నుంచి సాతాను పర్మిషన్ తెచ్చుకున్నా ఏమైపోయినా పర్వాలేదు, ఏది నష్టమైనా పర్వాలేదని దేవుడి యందు భయభక్తులు తన జీవిత కాలం అంతా కూడా విడిచిపెట్టలేదు. అందుకే యోబుకు ఏ చెడ్డ పేరు కూడా లేదండి. చివరికి యోబు భార్య బలహీనురాలై దేవుని దూషించింది. ఆమె జీవితంలో దేవుని దూషించినప్పుడు ఆ మచ్చ చచ్చిపోయిన తర్వాత కూడా పోదండి, అట్లాగా ఉండిపోయింది. కానీ భయభక్తులు కలిగినటువంటి యోబు జీవితాన్ని మనం స్టడీ చేస్తే అతని జీవితంలో ఎన్ని దేవుడిచ్చాడో అన్ని పోయినా కూడా దేవుడి కృపను బట్టి యోబు తన జీవితంలో యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అంటే అక్కడ సాతాను ఓడగొట్టిన వ్యక్తిగా ఉన్నాడే. కానీ రెండోది తన 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 జీవితంలో దేవుడిచ్చిన వాటిని కోల్పోయినని చెప్పి దేవుని శపించడం లేదు, దేవుని దూషించడం లేదు. తనకున్న దేవుని పట్ల నమ్మకత్వాన్ని, భయభక్తులు కలిగి జీవితాన్ని ఏ మాత్రం వదులుకోలేదండి. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన నువ్వు ఒక మంచి జీవితం జీవించాలి అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడే నువ్వు చెడుతనాన్ని అసహించుకునే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఇది నీ వ్యక్తిగత జీవితం. దేవునికి ఎంతగా సమర్పించుకుంటావో, దేవుడు నన్ను చూస్తుంటాడని ఆలోచన చేస్తావో, దేవుని దగ్గర నుంచి తప్పించుకోవాలనే తలంపు నీలో ఉన్నట్లయితే నిజముగా నువ్వు కూర్చుండుట, లేచుట, మాట్లాడుట, తలంచుట, నిద్రించుట, ఎక్కడికి అడుగు పెట్టినా కూడా అక్కడ దేవుడు నిన్ను చూస్తున్నాడు అని గ్రహించగలిగినట్లయితే నీ జీవితంలో దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటావండి. ఇంకొక అద్భుతమైన మాట చెప్తాను, నీ డైరీలో రాసుకోండి ప్రియమైన బిడ్డలారా. నువ్వు ప్రపంచంలో దేవుని వాక్యానికి విరోధముగా జీవించి ఏ తప్పిదము పాపం చేసినా ఇర్మియా 2:19 ప్రపంచంలో లేస్తుందండి. అదేం తెలుసా? నీ క్రియల ప్రతిఫలాన్ని దేవుడు నీ మీదకి కుమ్మరిస్తాడు. అయితే ఆ రెండో అద్భుతం చెప్పమంటావా? నీ జీవితం ఈ రోజు నుంచి ఒక దీవెనకరంగా ఉండాలంటే, సాతాను చెదగదొక్కే వ్యక్తిగా ఉండాలంటే, దేవుడు నిన్ను చూస్తున్నాడు అనేటువంటి ఒక ఆలోచన నీకు లేకపోతే ఈ రోజే మార్చుకొని మనస్సును ఒక అద్భుతమైన మాట మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడండి. నిన్ను తయారు చేసిన దేవుడు చాలా గొప్పవాడు ప్రియమైన బిడ్డలారా. తెలుసా? ఒక మాటగా చెప్పాలంటే దేవుడు తన నోటి మాటతో సమస్తాన్ని కలగజేశాడు. మనుషులు కదా పక్కన పెట్టాడు. నువ్వు నల్లంగున్నా, తెల్లంగున్నా, ఎర్రంగున్నా, నీకు ఏదున్నా ఉండకపోయినా నీ డిజైనింగ్ మనుషులు కాదు చేసింది, మీ నాన్న కాదు, మీ అమ్మ కాదు. ధైర్యంగా చెప్పగలుగుతాడు దేవుడు నిన్ను
డిజైనింగ్ చేసి నీ కలిగిన యావత్తును ఏ విధంగా ఉండాలో, ఏ రూపంలో ఉండాలో, నీకు ఎంట్రికలు ఎన్ని ఉండాలో యావత్తును క్రియేట్ చేసి సృష్టించి నిన్ను ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు. నీ తల్లిదండ్రుల గర్భంలో లేదు వంశములో నిన్ను పుట్టించింది ఆ దేవుడే. అయితే నువ్వు గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినాలి ప్రియమైన బిడ్డలారా. దేవుడి యొక్క ఫింగర్ ప్రింట్స్ నీ మీద ఉన్నాయి. దేవుడి యొక్క ఫింగర్ ప్రింట్స్ నీ మీద ఉన్నాయి. ఇది నువ్వు గుర్తెరిగినట్లయితే దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేవు అనే సత్యము నువ్వు గ్రహించినట్లయితే నువ్వు నిజంగా నీ ప్రవర్తనను సరిచేసుకుంటావు. ఇది గ్రహించగా చాలా మంది లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుతుంటారు. నిజంగా ఎక్కడ మోసపోతారు తెలుసా? వాళ్ళకు తెలియదు అనుకుంటారు, కానీ దేవుడికి అన్ని తెలుసని తెలియదండి చాలా మంది. ఈరోజు గమనించండి, ఒక సెల్లో జియో సిమ్ వేసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా జియో కంపెనీ నుంచి టవర్ వచ్చిన వెంటనే నీ సెల్ పనిచేస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావో జియో కంపెనీకి A to Z తెలుసండి. సేమ్ అది ఎలాగా సత్యమో అదే విధంగా గవర్నమెంట్ నీ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని నువ్వు పలానా వ్యక్తి అని చెప్పి నీకు రేషన్ ఇస్తుంది, నీకు ఆధార్ కార్డు మంజూరు చేస్తుంది, ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేస్తుంది. ఇది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. అంటే ఒక్కొక్క వ్యక్తి విషయంలో ఒక్కొక్క ఏలుముద్ర ఆ వ్యక్తికి పోలిన వ్యక్తి ఎవరు ఉండరు. దేవుడు డిజైనింగ్ అలా చేశాడని గవర్నమెంట్ కూడా ప్రతి వ్యక్తిని కనుక్కునే దానికి గుర్తింపుకు ఇక రెండో అవకాశం ఏమీ లేదండి. అయితే నేనేం చెప్తున్నానంటే ప్రియమిలారా, ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? ఇవన్నీ తర్వాత వచ్చినట్టే. దేవునికి మనిషికి ఉన్నటువంటి కనెక్ట్ ఏందో తెలుసుకుంటే ప్రతి వ్యక్తి బాగుపడతాడు. ప్రతి వ్యక్తి జీవితం చాలా సూపర్గా ఉంటుందండి. ఈరోజు ఈ టెక్నాలజీ వచ్చి ఎన్ని కనుక్కుంటారు, కానీ నిజముగా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా క్రియలను చూస్తున్నాడని కనుక్కునేటువంటి వ్యక్తులు లేరండి. దేవుని వాక్యమే ఇవన్నీ కూడా సత్యాలు మనకు బయలుపరుస్తుంది ప్రియమిలారా. అయితే దేవుడు సమస్తాన్ని కలగజేసిన తర్వాత తన చేతులతో నరుని చేసిన రాయబడిందండి. అందుకే దేవుని యొక్క ఫింగర్ ప్రింట్స్ మన మీద ఉన్నాయి. మనం అసాధారణమైన వ్యక్తులను ధైర్యంగా చెప్పగలుగుతానండి. ఎవరు తెలుసా? ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ దేవుని చేత చేయబడినటువంటి వ్యక్తి అని సత్యం తెలుసుకున్నట్లయితే ప్రియమిలారా, వారు దేవునికి భయపడతారు, దేవునికి లోబడతారు, దేవునికి విధేయత చూపిస్తారు. అందుకే దేవునికి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి యావత్తు నీ డేటా, నీ కదలికలు, నువ్వు కూర్చునుట, నువ్వు పడుకునుట, నీ నోటికి మాట రాకతలికే నీ జీవితం యావత్తు దేవునికి తెలుసు. కాబట్టి ఆయన న్యాయమైన త్రాసులో నిన్ను పెడతాడు. కాబట్టి క్రియల ఫలమును అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నువ్వు గ్రహించినట్లయితే ప్రియమిలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించడం మొదలుపెట్టి నీ తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన మార్గములో అడుగులేయడం మొదలు పెడితే, దేవుడే నీ పక్షాన యుద్ధం చేయడం మొదలు పెడితే సాతాను రాజ్యాన్ని ఓడగొట్టేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావండి. ఈరోజు మనిషి జీవితం పతనమేదానికి కారణం ఏంటి తెలుసా అంటే, దేవుడికి భయభక్తులు లేకుండా తనకిష్టమైన జీవితం జీవించి తన్ను తానే కూల్చుకుంటున్నాడండి. అయితే నిజముగా దేవునికి భయపడే వ్యక్తి తన జీవితంలో ఏం చేస్తాడు తెలుసా? దేవుడి వాక్యం చెప్తుంది ప్రియమిలారా, చెడుతనాన్ని అసహించుకుంటాడండి. చికెనో, మటనో, ఫిషో, లేకపోతే ఈ లోకంలో ఏదేదో తింటే చెడుతనాన్ని అసహించుకునే దమ్ము ధైర్యం నీకు ఉండదు. చెడుతనము ఆకర్షించది, చెడుతనము నిన్ను తొందరగా ప్రేరేపించదు, చెడుతనము నిన్ను లాక్కెళ్తుంది, చెడుతనము నీకు ఇంకా చెప్పాలి అంటే ప్రియమిలారా ఆశను చూపిస్తుంది, నీతో ఏమైనా చేయిస్తుంది. చెడుతనం అది డబ్బు కావచ్చు, బంగారు కావచ్చు, పాపము కావచ్చు, ఇక ఇలా చెప్పుకుంటూ పోతే వాని దూతలు, వాని సైన్యము లెక్కకు మించినవండి. అయితే దాన్ని నువ్వు జయించాలి అంటే ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. నువ్వు జయించాలి, నీ కడుపును పుట్టిన బిడ్డలు జయించాలి, నీ తల్లిదండ్రులు, నీవు, నీ పిల్లలు అందరూ జయించాలి. ఆ చెడుతనాన్ని జయించాలి అంటే జయించిన దేవుని నువ్వు హృదయంలో చేర్చుకొని యేసుక్రీస్తు యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని నువ్వు జీవించడం మొదలుపెట్టినట్లయితే ఆయన పరిశుద్ధుడైన ప్రకారంగా నువ్వు చేసిన ప్రతి పాపములు ఆయన అమూల్యమైన రక్తముతో కడిగి నిన్ను పరిశుద్ధుడిగా మార్చుతాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా ఉండడమే దేవుడి చిత్తము. కాబట్టి పరిశుద్ధతను కోల్పోకుండా ఈ భూమి మీద బ్రతుకు దినములలో జీవించటకు నీకు యేసుక్రీస్తు యొక్క మాటలు, యేసుక్రీస్తు యొక్క బోధ నీకు నీ జీవితానికి ఎంతో ప్రాముఖ్యము. కాబట్టి ప్రార్థన జీవితం ఇంకా ఎంతో ప్రాముఖ్యం. కాబట్టి ఆయన వెంబడించడం ఎంతో ప్రాముఖ్యం. కాబట్టి ఆయనను వెంబడిస్తూ ఆయనతో నువ్వు ఎప్పుడైతే ఒక మంచి జీవితాన్ని జీవిస్తూ ఆయన మాటల్ని హృదయంలో చేర్చుకుంటావో అప్పుడు మాత్రమే ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకునే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఇది మామూలు విషయం కాదండి.
ఇది సంపూర్ణంగా యేసుని విశ్వసించి నమ్మి బాప్తిసురాలుగా మార్చబడి బ్రతుకుడు క్రీస్తు కొరకైతే చావైతే లాభం అనుకున్నట్లయితే నీ చావు నష్టముగా ఉండదు, అనేక మందికి దీవెనకరంగా మార్చబడుతుంది. నిజంగా నీ చావు తర్వాత అనేకులు బతుకుతే నీలాగా బతికి మేము కూడా చచ్చిపోవాలనుకుంటారు. ఇది మామూలు మాట కాదు. బ్రతుకుతేనే అదే నీ బ్రతుకు కరెక్ట్గా లేకపోతే నీ చావు కూడా అనుకునేంత ముందుగా నీకు వస్తుంది. ఎందుకు తెలుసా? నీ క్రియల ఫలము అనేది చేసిన క్రియలను బట్టి మనుషులే చంపుతారో, నిన్ను నీవే ఒక మంచి జీవితం లేకుండా ఇష్టానుసరమైన జీవితం జీవిస్తూ చేయరాని పనులను చేసి ఆ చెడ్డ పేరు భరించుకోలేక అవి పొడుచుకున్నప్పుడు, నిన్ను డిఫరెంట్గా మనుషులు చూచినప్పుడు, నీకు నెమ్మది లేనప్పుడు, నీకు సమాధానం లేనప్పుడు, నీకు శాంతి లేనప్పుడు, నువ్వు చేసి నీ అపవిత్రమైన కార్యాలు నీ గుర్తుకొచ్చినప్పుడు, అది బయటకు వచ్చినప్పుడు ఇంకా ఆ పరిస్థితి ఎట్లుంటుందంటే మనిషి చుట్టూ చీకటే. అప్పుడు నీవు చచ్చిపోవచ్చు, నీవు ఏమైనా చేయొచ్చు. కాబట్టి అందుకే ఆ భయంకరమైన విపత్తు నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి అంటే భయభక్తులు కలిగిన జీవితమే చాలా ప్రాముఖ్యమైనది. నేను కూడా యేసుక్రీస్తును అంగీకరించక తలికి నా ఇష్టాసమైన జీవితం నేను జీవించవాడిని. ఎవరెట్టకపోతే ఏంటి, ఎంజాయ్ అని అనుకునేవాడిని. దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత అయిపోయింది. నా బ్రతుకుతే ఒక మంచి బ్రతకాలి అని కొన్ని తీర్మానం తీసుకున్నానండి. అప్పటి వరకు దేవుడు భయం లేదు. మనుషులకు భయపడేవాడిని, మనుషులు చూసినప్పుడు మనుషులు ఎదురు భయపడేవాడిని. దేవుడి ఎప్పుడు భయపడడం నేర్చుకున్నానో నా జీవితము నాకు ఒక ధైర్యం అనిపిస్తుందండి. నేను వేస్తున్న అడుగు కరెక్టా కాదా నాకు చెప్తుంది. ఎందుకంటే రేపు పొద్దున పొందుకుంటేది నేనే. ఈరోజు వాక్యం ఇచ్చున్నావు కదా, డిసైడింగ్తో కూడిన మాట. రేపు పొద్దున పొందుకునే కెపాసిటీ ఉంటేనే నీ ఇష్టానుసరమైన జీవితం జీవించు. బైబిల్ చెప్తుంది, తల్లిదండ్రుల పాపాలు 3-4 తరముల వరకు దేవుడు పిల్లల ఒడిలో వేస్తాడంట. బైబిల్ చెప్తుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డు మనిషి ఏ పంట ఇత్తునో ఆ పంటనే కొయ్యును. అయితే ఇప్పుడు 2 మాటలు చెప్పాను కదా, 3వ మాట కూడా చెప్తున్నా. రెండవది ఒక హెచ్చరిక చేస్తున్నా, నువ్వు దేవునికి భయపడవా? నేను నా ఇష్టానుసారంగా జీవించి శిక్షణ అనుభవించాను. చివరికి యేసుక్రీస్తు పాదముల దగ్గర నాకు పాప విమోచన దొరికింది. నా బ్రతుకును మార్చుకున్నాను, నా జీవితాన్ని మార్చుకొని దేవుని భయంతో నేను పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడ్డానని ఆ 2వ దొంగ హెచ్చరిక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిస్తున్నాడండి. ఈ మాటలు అలా పక్కన పెట్టి నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే కష్టం. నీ డైరీలో రాసుకోండి. ఎందుకు తెలుసా? ఆకాశము భూమి గతించని ప్రభు మాట. ఈ మాటలు నా మాటలు కాదు, నా నోట పెట్టిన ప్రభు మాటలు. ఆకాశము భూమి గతించని మాటలు. ఈ వర్తమానం వింటున్నటువంటి నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తుండే తెలుసా? బిడ్డా, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం జీవించి నేను నీకు తోడుగా ఉంటాను. నీ జీవితము ఎంతో గొప్పగా ఉండాలని నిన్ను ప్రేమించి ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నానని అనాది ప్రణాళిక సంకల్పము చొప్పున నువ్వు పుట్టక తొలికే నన్ను దేవుని సేవకుడిగా పుట్టించి నువ్వు వినే వ్యక్తిగా దేవుడు చేసి నీ ద్వారా తన నామం మహిమ ఘనత తెచ్చుకునే దానికి ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు నీ ఎదుట పెట్టాడు. మాట మార్చమంటారా? దేవుడు నన్ను మర్చిపోయాడేమని నా ఇష్టానుసరమైన జీవితం నేను జీవిస్తున్నప్పుడు 28/8/2009 నా దగ్గరికి ఒక దేవుని ప్రవక్తను నన్ను నీ దగ్గర ఎలా పెట్టాడో, గాడ్స్ అనేటువంటి దేవుని ప్రవక్తను నైజీరియా దేశం నుంచి నా దగ్గర తీసుకొచ్చి పెట్టాడు. వెళ్ళి ఫలాని పెళ్లిమరి మండలం వెల్లటూరు గ్రామంలో సుబ్బరాయుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు బండన్న. అతనికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నాడు. మనుషులకు కనిపించకుండా తన క్రియల చొప్పున తను జీవిస్తున్నాడు. వెళ్ళి యేసుక్రీస్తు గురించి చెప్పి నమ్మి బాప్తిస్ము ఇచ్చాడుగా. అతనితో వాక్యం చెప్పి అతన్ని తీసుకొచ్చి బాప్తిస్తుడిగా మార్చు అని దేవుడు అతనితో మాట్లాడితే అతను వచ్చి నా దగ్గరకు వచ్చి వాక్యాన్ని చెప్పి ప్రార్థన చేసి దేవుడి నిజమైన భయభక్తులు ఏంటో చెప్పింటే ఈరోజు ఈ జీవితం వీడికి వచ్చింది. నేను దేవుని సేవకులు ప్రవక్తలు చెబితే వారి మాటలకు లోబడి నా బ్రతుకును మార్చుకున్నాను. కాబట్టే ఈరోజు దేవుని భయంతో బ్రతుకుతూ అడుగులేస్తున్నానండి. ఈరోజు ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నీవే పరీక్షించుకో. ఇది మామూలు మాట కాదు. ఆ దైవజనుడు నా దగ్గరకు వచ్చి చెప్పకపోతే నా జీవితానికి ఇంతవరకు కూడా భయము అంటే భక్తి అంటూ తెలియదు. గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ దండం పెట్టుకొని ఏదైనా కూడా అక్కడ మాత్రమే భయభక్తులు కలిగిన జీవితం జీవించి బయటకు వచ్చిన తర్వాత కుక్కతోక వంకరే. ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా కుక్కతోక వంకరగా ఉంటే నీ భక్తి కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ కాదు. ఎందుకంటే సాతాను నిన్ను ఆల్రెడీగా తన చేతిలో పెట్టుకుని ఉంది. నువ్వు శక్తివంతమైన భక్తిపరుడు కాదు.
సాతాను నిన్ను ఓడించడం పెద్ద సమస్య కాదు. దేవుని నమ్ముకున్నావు అంటే నీ పాపపు చెడు క్రియలను ఒప్పుకొని విడిచిపెట్టి ఒక నీతిమంతమైన వ్యక్తిగా నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించుకొని అపవిత్రుడు అని అనిపించుకోకుండా, అపవిత్రురాలు అని అనిపించుకోకుండా ఒక మంచి జీవితం జీవించడమే. భయభక్తులు కలిగిన వాళ్ళు మాత్రమే చెడుతనాన్ని అసహించుకుంటారు. అది దేవుని కృప కలిగిన వాళ్ళండి. దేవుడు కృప కలిగిన వారు ఆయనకు భయపడతారు, తను అపవిత్రపరచుకోరు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, సామెతలు 8:13, చెడుతనమును అసహించుకోవడమే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం. ఈ జీవితం నీకుందా లేదా? నేను నీవే పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి యొక్క జీవితం ఇంకా ఏ విధంగా ఉంటుందో చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. హల్లెలూయా చెప్దామా? ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట అండి. ప్రభువు తన బిడ్డలకు నేర్పించేటువంటి మాట. ఏంటి ఈ మాట అంటే, మీ ప్రేమ నిష్కపటమైనది ఉండాలంట, చెడుది కాదంట. అంటే పరిశుద్ధమైనది. బైబిల్ చెప్తుంది ప్రియమైన దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎప్పుడు కూడా మంచిదాన్ని హత్తుకొని ఉంటారని రాయబడిందండి. చూడండి, నిష్కపటమైన ప్రేమ అంటే ఆ ప్రేమలో కల్ముషితం ఉండకూడదు, కపటం ఉండకూడదు. ఇక్కడ కూడా మనిషి తన వ్యక్తిగత జీవితంలో ప్రేమను వరగా వేసి వ్యక్తిగత జీవితంలో చాలా తప్పిదాలకు దారి మళ్లిస్తూ ముందుకు సాగుతుంటారండి. ఏ ఒక్కరిని కూడా ప్రభు విడిచిపెట్టడండి. అయితే నిజమైనటువంటి ప్రేమ, దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రేమ, అది నిష్కపటమైనటువంటి ప్రేమ అండి. అది మంచిని మాత్రమే హత్తుకుంటుంది, చెడు చేసేది కాదు. చూడండి ఈ మాట, నీ ప్రేమ నిష్కపటమే ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండును. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి తన జీవితంలో చెడ్డదాన్ని అసహించుకుంటాడంట, మంచిని హత్తుకుని ఉంటాడంట. ఎంత గొప్ప మాట అండి. ఒక వ్యక్తిని దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి యేసు ప్రభు, ఎంతగా మారుస్తాడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడ్డదాన్ని అసహించుకునే వ్యక్తిగా మార్చి మంచిని హత్తుకొని ఆ మంచి మాటలు, మంచి ప్రవర్తన, మంచి జీవితం, క్రీస్తును హత్తుకొని క్రీస్తు మార్గములో అడుగులేస్తూ అనేకులని నిజంగా దేవుని కొరకు సిద్ధపాటు చేసే వ్యక్తులుగా ఉంటారండి. వారిలో ఎతికినా కూడా కల్ముషితం ఉండదు. ఒకవేళ కల్ముషితం ఉంది అంటే నిజంగా ఆ వ్యక్తి చెడ్డదాన్ని పట్టుకుని ఉన్నట్లే, చెడ్డదాన్ని అనుసరిస్తూ ఉన్నట్లే, చెడ్డదానితో ఉన్నంత వరకు ప్రియదేవుని బిడ్డలారా ఆ వ్యక్తికి నెమ్మది ఉండదు, శాంతి ఉండదండి, సమాధానం ఉండదు. బైబిల్ చెప్తుంది తెలుసా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు నిజంగా తరతరములు దీవించబడతారని రాయబడిందండి. మామూలుగా అది విషయం, అది తరతరములు. ఒక వ్యక్తి యొక్క పట్ల దేవుడి ప్రణాళిక ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు తరతరాలు దీవించబడాలని దేవుడి ప్రణాళిక ఉంది. నీ పట్ల దేవుడి ప్రణాళిక తరతరాలు నిన్ను ఆధారం చేసుకొని నీ పిల్లలను ఇదిగో నీ తండ్రి ఇలా అని నీ పిల్లలు వారి పిల్లలు నీ తాత ఇలా బ్రతికాడని చరిత్ర చెప్పుకునే విధంగా నిన్ను భూమి మీద స్థాపించాలని దేవుడి అద్భుతమైన ఉద్దేశం అండి. అందుకే ఈ రోజు నుంచైనా కూడా నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని ప్రారంభిస్తే దాని ద్వారా పొందుకునే దీవెనలు చాలా గొప్పవి అండి. అంతేకాదు నీ పిల్లలు నీ పేరును నిజంగా జ్ఞాపకం చేసుకుంటారు. రెండోది, దేవుడు నిన్ను చూచి నిజంగా యోబుకి ఏ విధంగా దేవుడు ఒక అద్భుతమైనటువంటి నిజంగా సర్టిఫికెట్ ఇచ్చాడో, ఈ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని ఆ సర్టిఫికెట్ను పొందుకునే వ్యక్తిగా ఉంటావు. ప్రియదేవుని బిడ్డారా, ఈరోజే ఒక అద్భుతమైన మాట చెప్పంటారా, రెండవ దొంగ దేవునికి భయపడ్డాడు కాబట్టి యేసుక్రీస్తుని హత్తుకున్నాడు, మంచిని హత్తుకున్నాడు. ఆ దొంగలో ఉన్నటువంటి చెడుతనాన్ని అసహించుకొని నువ్వు కూడా మారు అన్నాడండి. మంచి మనిషిగా మార్చడానికి నిజంగా ఆ వ్యక్తి నశించిపోవడం ఇష్టపడిన రెండవ దొంగ ఆ మొదటి దొంగకు సువార్త అందిస్తూ దేవునికి భయపడవా అంటున్నాడండి. కానీ నిజంగా దేవుడికి భయపడితే మన క్రియలన్నీ కూడా మార్చబడతాయని ప్రభు పేరుతో నేను మనవి చేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నా. ఇత్తబడ్డ దేవుడి వాక్యాన్ని నాయన ప్రతి బిడ్డలు నీరు కట్టి ఫలింపజేయండి. నీ యందు భయభక్తులు కలిగిన జీవితము ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ మీదకి దయచేయండి. నిజముగా వారిని ఎందు భయభక్తులు కలిగి అడుగులు వేస్తుండగా నిజంగా వారు ధన్యులై రాయబడింది నాయన. వారికి రావాల్సిన ప్రతి దీవెనలు కూడా దయచేయమని నీ కృపతో, నీ సమాధానంతో, నీ మేళ్లతో నింపండి.
ఎన్ని నీ యందు భయభక్తులు లేకుండా జీవించి జీవితంలో ఎన్ని దీవెనలు కోల్పోయారో తిరిగి వారు నీ వైపు త్రిప్పబడి నీ యందు భయభక్తులు కలిగి అంతకు రెండంతలు నీకు సాక్షులై ఉండి మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పొందుకున్నట్లుగా నీ కరుణగల హస్తములు నీ బిడ్డలందరి మీదకి చాపి ఆశీర్వదించి మేలులతో నింపమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.